అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మావా. మొత్తానికి 2025 31st వచ్చేస్తాం. 2025లో ఎన్నో అనుకున్నాం కానీ ఏమీ అంత కుదరలేదు. సో మరి వదిలేసాయి కానీ మీరు 31st ఏంటి మీ ప్లాన్స్ ఏంటి మరి? ప్లాన్స్ హైలైట్ ప్లాన్స్ ఏం లేవంటావా? ఎందుకురా ఇంత డల్ ఉన్నావు? అది కూడా ఈ న్యూ ఇయర్ రోజు అంటే 31st, రేపు మళ్ళీ ఫస్ట్కి వెళ్తున్నావు, 2026 ప్రారంభిస్తున్నావు, ఎందుకు ఇంత డల్ ఉన్నావు? మన జీవితం మొత్తం ఏదో సిస్టమాటిక్ వెళ్ళిపోతుంది అనిపిస్తున్నాం. అసలు సెకండరీ థాట్ ఆలోచించడానికి కూడా అసలు కుదరట్లేదు అంటావా? ఏదైనా మనం ఒక కొత్త న్యూగా ట్రై చేయాలి. మనం ఎప్పుడు చూడు లైక్ ఏదో చిన్నప్పటి నుంచి స్కూలు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, తర్వాత జాబ్, పెళ్లిళ్ళు, అప్పులు, పిల్లలు, ఇదే లైఫ్ రొటీన్ అయిపోయింది. అసలు ఏం అర్థం అయితే లేదు. సో లైఫ్ అంతా ఒక మ్యాట్రిక్స్ లో వెళ్తుంది అంటావు. ఏదైనా ఒక కొత్త న్యూ ట్రాక్ చేయాలి మనం. కొత్తదంటే ఇప్పుడేంటి ఏమైనా ఏమనుకుంటున్నా ప్లాన్ అనుకుంటున్నా మైండ్ లో? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. లైక్ ఏదైనా మనం ఇప్పుడు జాబా వదలలేము, మనకి స్టేబుల్ ఇన్కమ్ కంపల్సరీ. ఇప్పుడు ఈ టైంలో జాబ్ ఇన్కమ్, స్టేబుల్ ఇన్కమ్ వదిలేసాం అనుకో, అంతకన్నా దరిద్ర సిచ్యువేషన్ మనకు ఇంకోటి ఉండదు. కరెక్టే. సో దానికి ప్యారలల్ గా ఏదైనా కరస్పాండింగ్ గా ఏదైనా చిన్న ఒక షాపు, అది ఏదేమో వచ్చి జ్యువెలరీ, గ్యాడ్జెట్స్, ఫుడ్, ఏదో ఒకటి ఏదైనా చిన్నది. మరి నైట్ షిఫ్ట్ లో అంటే నువ్వు మార్నింగ్ వర్క్ చేసి నైట్ షిఫ్ట్ లో చేద్దాం అనుకుంటున్నావా? అదొకటి ఉంది కదా, మనకి షిఫ్ట్ బ్యాలెన్స్ చేస్తాం మళ్ళీ. కానీ ఇంకేం ట్రై చేద్దాం అయితే. డెలివరీ అంటున్నావు, పోనీ ఇంకేదైనా స్టార్ట్ చేద్దామా, లేకపోతే సినిమా? సినిమా హైలైట్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మనకున్న క్రియేటివిటీకి సినిమా కూడా అంటావా? నువ్వు హీరో, రే ప్రొడ్యూసర్ అని చెప్పేదాట. హీరోయిన్ ఇంకా అడగలేదు. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? హీరోయిన్ గురించి గారి సినిమా వద్దులే గానీ. ఏమైనా రెస్టారెంట్ ప్లాన్ అనుకుంటున్నావా లేకపోతే ఏంటి? ఎంత ఉన్నాయి పైసలు నీ దగ్గర? ఇప్పుడు అర్జెంట్ గా నా బ్యాంక్ అకౌంట్ లో ఒక 330 రూపాయలు ఉన్నాయి అంతే. మీరు చాలా బెటర్. నాదైతే మన 150 రూపాయలు ఉంది. మన బతుకులేను ఇట్లా తగలేదు. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. సో వాట్ అబౌట్ యూట్యూబ్? యూట్యూబ్ అయితే బెస్ట్ ఆప్షనే. యూట్యూబ్ బెస్ట్ ఆప్షనే కానీ యూట్యూబ్ లో మనం ఏం చేయగలం? యూట్యూబ్ కూడా చాలా మంది చేస్తూనే ఉంటారు. యూట్యూబ్ అంటే నేను డాన్స్లు, ఎక్స్పెరిమెంట్లు, అమ్మో మన వాళ్ళు కదా. డాన్స్లు, ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. వాళ్ళని తప్పు అనట్లేదు కానీ చాలా మంది వాళ్ళే కూడా కాన్సెప్ట్ లేదంటున్నా. మనకంతా ఉంటే బాగుండు కదా, మనకంతా లేదు. మన యూట్యూబ్ అనేది మంచి ఆప్షనే కానీ నీకంటే ఏదంటే ఇష్టం ఎక్కువ? మనకంతా వీడియో గేమ్స్. అవును, గేమ్స్ ఆడి కూడా చాలా మంది సంపాదిస్తున్నారు యూట్యూబ్ లో, అది వేరే విషయం. అంతా మనకు అంత పర్ఫెక్ట్ రాలేదు, అంత ప్రో లెవెల్ కూడా కాదు. సరే నీకేది ఇష్టం చెప్పు ఎక్కువ? నాకు కానీ మన వాళ్ళకి కానీ తెలిసిందే కదా, ఫుడ్ లేకపోతే జీవితం ఉండేది. అందరూ కష్టపడేది పొట్టగుడ్డి కోసమే, ఫుడ్ కోసమే. సో నాకు ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం. దాంతో పాటు క్రికెట్ కూడా. ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ఫుడ్ మీద ఏమైనా ట్రై చేద్దాం? ఫుడ్ మీద మంచి ఆలోచన. ఫుడ్ మీద అంటే మరి నువ్వు షూరా పక్కనా? లాస్ట్ టైం కూడా ఇదే అన్నావు, 2025 కూడా. అండ్ అది పోయినట్టే, ఇది పోయినట్టే. ఇది ఈసారి అవుతుందంట. ఇది ఫుడ్ విషయం అవుతుందా అంటే ఏదైనా మనం చేయాలంటే ఇద్దరు కోఆపరేషన్ కావాలి కంపల్సరీ. ఇద్దరు కోఆపరేషన్ కావాలంటే సో ఫస్ట్ మనం ఏంటంటే ఈ కాన్సెప్ట్ మీద కొన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం తెలుసా? సో యూ షుడ్ టేక్ ద లీడ్ ఇన్ మెయిన్ ఫ్రేమ్. దెన్ ఐ విల్ బి ద డైరెక్టర్ అండ్ కెమెరామెన్. Then I will be the social media content specialist. Then I will be the editor. సరే, మరి మనం ఇన్ని ఆలోచిస్తున్నావు, ఇన్ని అనుకుంటున్నావు కానీ మరి మన ఛానల్ పేరేంటి? ఛానల్ నేమా?
ఛానల్ పేరు వదిలేసాయి అసలు మనకంటూ ఒక పేరు ఉండాలి కదా. మన ఛానల్ పేరైనా మనం ఏది చేసేదైనా మనకి ఇష్టమైనది ఫుడ్డే. మరి ఫుడ్ మీద ఏమైనా ఆలోచించాలనుకుంటే ఫుడ్ కోసం మనం ఎంత దూరమైనా ప్రయాణిస్తాం. సో ఏమనుకున్నాం? భోజనం కోసం ప్రయాణం. భోజనం కోసం ప్రయాణం చాలా బాగుంది. ఎవరైనా అంతే, భోజనం కోసం ఎక్కడికి కోసం అయినా ఎంత దూరం అయినా ప్రయాణిస్తారు. మీరు కూడా ప్రయత్నించే ఉంటారు, ప్రయాణిస్తూనే ఉంటారు. మరి వాట్ విల్ బి ద నేమ్? మన ట్యాగ్ లైన్ భోజనం కోసం ప్రయాణం. మరి దాన్ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి ఎలా ఉంటది? ప్లీజ్ ట్రూ. హలో అందరికి, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. మీరు ఈ న్యూ ఇయర్ లో మీరు కూడా మీ అంబిషన్, మీ ప్యాషన్ ఏదో ఒకటి మీకు నచ్చింది ట్రై చేయండి. ఈ న్యూ ఇయర్ అందరికీ గుడ్ వైబ్స్ ఇస్తూ మీరు సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే నినాదంతో మేము బయలుదేరుతున్నాము. సో మా ఛానల్ నుంచి మీకు డైలీ వీడియోస్, షార్ట్స్ అన్ని అప్లోడ్ అవుతాయి. ఎఫర్ట్స్ ని, మా వీడియోలో ఉన్న క్వాలిటీని మీరు అన్ని చెక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. కొత్త ఐడియాతో, ఒక కొత్త థాట్ తో మేము ముందుకు వస్తున్నాము. మా కంటెంట్ క్రియేషన్ అనేది కొత్త, బట్ ఏంటంటే మాకు ఉన్న సపోర్ట్తో మేము అనుకున్న వాటి అచీవ్ చేయడానికి మా వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాము. సో ఫీస్ట్ రూట్ భోజనం కోసం ప్రయాణం ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. ఇట్లు మీ హర్ష అండ్